సార్ ఆ రోజు ఆయుష్మాన్ భారత్ తీసుకోకపోవడానికి కారణం ఇందాక మీరు చెప్పారు క్లియర్గా, ఐదర్ దిస్ ఆర్ దట్. అదే ఉండే. అక్కడ తీసుకుంటే ప్రొసీజర్స్ తక్కువ ఉన్నాయి. రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిన నాయకుడు అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో. కానీ ఈరోజు మొత్తానికి ఆరోగ్యశ్రీ అన్నది రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్స్ అ షేమ్ ఫర్ అస్. ఇట్స్ అ షేమ్ ఫర్ అస్. పేద ప్రజలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే సరే నో ప్రాబ్లం, ప్రాణం పోతే పోయింది అని చెప్పేసి భార్య బిడ్డలతోటి నవ్వుకుంటూ ఆ ప్రాణాన్ని వదిలేస్తాడు పేదవాడు. కానీ ఆ పరిస్థితులను చూసిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. బికాస్ హీ వాజ్ ఎ డాక్టర్. ప్రాణం విలువ తెలిసిన మనిషి కాబట్టి ఆయన తీసుకొచ్చాడు. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలువని ఇంకా అర్థం చేసుకొని 5 లక్షల నుంచి 25 లక్షలు చేశారు. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం సార్ నేను అబ్జర్వ్ చేశా కరోనాని ఆరోగ్యశ్రీలో ఎప్పుడన్నా ఊహించినామా సార్? చూద్దాం. తెలంగాణలో కూడా ఆ కరోనా వచ్చింది, దేశంలో ప్రపంచంలో వచ్చింది. ఎక్కడైనా విన్నారా? కరోనాని తీసుకెళ్లి ఆరోగ్యశ్రీలో పెట్టగల దమ్మున్నటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమం చేశాడు. మరి ఆయనకంటే మంచి వ్యక్తి ఎవరు ఉంటారు సార్? ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఎవరు ఉంటారు సార్? నాకన్నా మీకన్నా 10 రెట్లు రాబోయే 50 ఏళ్ల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఆరోగ్యశ్రీకి మళ్ళీ వద్దాం. ఈ ఉదాహరణ చెప్పేసి వద్దాం. 2019లో ఒక పిల్లాడు జాయిన్ అయ్యాడు అనుకుందాం సార్ 1వ తరగతిలో. 2029లో ఆ పిల్లాడు 10వ తరగతిలో ఉంటాడు. అంతే కదా? 2034లో ఎక్కడ ఉంటాడు? డిగ్రీలో ఉంటాడు. 2039లో ఎక్కడ ఉంటాడు? పీజీలు కంప్లీట్ చేసుకుని అన్ని చేసుకొని సంపాదించుకుంటూ ఉంటాడు. అంటే దిస్ ఇస్ అ చైన్. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఐబీ సిలబస్తో ఒక పిల్లాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటే ఆ పిల్లాడి భవిష్యత్తు 20 ఏళ్లలో మారేది. దిస్ ఇస్ సర్కిల్, చైన్. ఇది ఆ చైన్ తెగింది. జగన్ విజన్ 2020 అంటారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి విజన్. ఆయన నేను చెప్పిన ఇందాక ఆయన పారాసెటమాల్ ఇచ్చాడు, ఆయన యాంటీబయాటిక్ ఇచ్చాడు. దట్ యాంటీబయాటిక్ డిజైన్ వాజ్ దేర్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే సార్, నేను ప్రజలకు చాలా చేసిన, ప్రజలు మభ్యపోరు, నా వెంటే ఉంటారు. ప్రజలంటే వేరే ఎవరో కాదు, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా బాబాయ్, మా తమ్ముడు, మా పెదనాన్న, మా చిన్నాన్న అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులు అనుకున్నాడు. ప్రాబ్లం ఏమైందంటే సరే ఆ మభ్యపెట్టుళ్ళు అక్కడికి వద్దాం, మనం మాట్లాడినప్పుడు వద్దాము. బట్ సిన్స్ ఈరోజు మెడికల్ కాలేజీల ఇష్యూ నడుస్తుంది కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతే షేమోనస్. అవును, తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పాలి, ప్రభుత్వం మంచి చేసినప్పుడు మంచి అని చెప్పాలి. మీరు మంచి చేసి చూడండి, మేము తప్పకుండా మంచి అని చెప్తాం. అంతేకాని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే. చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడం కంటే కంపెనీని నడుపుతున్నారండి ఆయన. నేను ఈ విషయం యాక్చువల్గా తర్వాత చెప్దాం అనుకున్నా. ఆయన కంపెనీ, హీఈస్ అ వెరీ గుడ్ సీఈఓ. వెరీ గుడ్ సీఈఓ. ఫర్ వాట్? ప్రైవేట్. దట్స్ కంపెనీ. యాజ్ అ కంపెనీగా ఆయన ఒక మంచి సీఈఓ అవ్వచ్చు, కానీ ఒక మంచి ముఖ్యమంత్రి. వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ పీపుల్ పర్సన్ అండి. పబ్లిక్ సీఈఓ. డౌట్ లేదు. ఈజ్ అ కార్పొరేట్ సీఈఓ. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ కార్పొరేట్ సీఈఓ. ఈయన ఏంటంటే పబ్లిక్ సీఈఓ, పబ్లిక్ కోసం ఆలోచిస్తాడు. దట్స్ వై హి సెడ్ ఇట్స్ అ క్లాస్ వార్ బిట్వీన్ మాసెస్ అండ్ క్లాసెస్. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రైవేట్ కాలేజీలని తీసుకెళ్లి గవర్నమెంట్ కాలేజీని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుంటే అత్యంత బాధ ఎవరికి కలుగుతుంది మీరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ప్రజలకు కలగాల బాధ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ప్రజలకు కలగాలి బాధ. మీకు ఉదాహరణ అండి, జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసిండు, బెస్ట్ పని చేసిండు. ఉదాహరణ ఏంటంటే పులివెందులలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకెళ్లడం. అదే కదా ఉదాహరణ. అంటే గుంటూరులో లేదని ఒప్పుకోవడం. ఒప్పుకున్నారు కదా ప్రభుత్వం. అంటే అంత మంచి ఫెసిలిటీస్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని ఒప్పుకోండి చూద్దాం. ఆల్రెడీ కడపలో ఓపీ స్టార్ట్ అయింది. అదే చెప్తున్నాను సార్. ప్రస్తుత పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. అంత ఘోరంగా ఉంటే డైవర్జన్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇక్కడ తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చి ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి, డైవర్జన్. రైతులు అరే మాకు గిట్టుబాటు ధర లేదు, డైవర్జన్. రైతులు మాకు పెట్టుబడి ఇస్తామన్నారు 20,000 డైవర్జన్. విద్యార్థులు ఏంది మాకు ఈ కథ ఏంది అని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు అంటే డైవర్జను. నిరుద్యోగులు ఏది మా 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అంటే డైవర్జను. మహిళలు ఏది 1,500 రూపాయలు అంటే డైవర్జను. ఎంత డైవర్జన్ అంటే సార్ ఈరోజు పరిస్థితి. డైవర్జన్ అన్నది చేయొచ్చు సార్, చేయొచ్చు, తప్పులేదు, ప్రతి ఒక్కరు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? 20వ తారీఖు ప్రజలకి ఫలానా అమౌంట్ వేయాలి, ఒక 5 రోజులు లేట్ అయింది సార్ అనుకుందాం, 25 అయింది, ఒక 5 రోజులు డైవర్ట్ చేశారు అంటే సరే ఒప్పుకోవచ్చు. కానీ 16 నెలల నుంచి డైవర్జనే చేసుకుంటా పోతాము అంటే మరి ఎన్ని రోజులు డైవర్జన్ చేస్తారు?
ఈ డైవర్షన్ అన్నిటికన్నా ఇంకా పెద్ద డైవర్షన్ చెప్పనా సార్ ఇప్పుడు లేటెస్ట్ డైవర్షన్. అది తెలుసు, చెప్పండి. ఇప్పుడు మన తీవ్ర తుఫాన్ వచ్చి ప్రాథమిక అంచనాలు 5,240 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర బృందం వచ్చింది, ఇప్పటికి కూడా వాళ్ళు రూపాయి ఇవ్వలేదు ఎవరికి. కానీ సిఐ సమ్మిట్ మీద వాళ్ళకి ఎంత ఫోకస్ ఉందంటే రేపు ఎల్లుండి జరిగే సిఐ సమ్మిట్ మీద ఢిల్లీలో తెలుగు మీడియాను కూడా బయటికి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ సంబంధం లేదని చెప్పి లోకేష్ గారిని చూసా నేను. నాకు చాలా బాధేసింది. ఎందుకు బాధేసింది నేను చెప్తా ఎందుకు బాధేసిందో. చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఇక్కడేమో ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం వద్దంటారు, తెలుగే మాకు ముద్దంటారు. తెలుగు దేశం కాదు, ప్రపంచ భాషలలో తెలుగు లెస్స. నేను తెలుగు నేను ఒక ముస్లింని, నాకంటే తెలుగు ఎవడన్నా మాట్లాడతాడా బాగా అంటే ఎవడు మాట్లాడు, నేను కంప్లీట్ చేస్తా. మీరు బాగా మాట్లాడితే మీతో కంప్లీట్ చేస్తా. నాకు తెలుగు అంటే ఇష్టం. అంతేకాని ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంగ్లీష్ మీడియం వద్దు, వేస్ట్, తెలుగు ముద్దని ఢిల్లీకి పోయి అక్కడ తెలుగులో మాట్లాడేటోళ్ళు వద్దు, ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు కావాలా? సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? అంటే వేరే రాష్ట్రాల దగ్గర నిలబడి వేరే రాష్ట్రాల్లో అక్కడ కూర్చొని తెలుగు మీడియా వాళ్ళని మీరు ఇంతలా అవమానిస్తే తప్పు లోకేష్ గారిది అన్నది నో డౌట్. కానీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళది కూడా తప్పే. వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన్నేమో చెప్పకూడదు గలీజ్ మాట, ఆయన్నేమో అజ్జేస్తారు మమ్మల్ని, ఇక్కడేమో వస్తే ఇలా అవమానిస్తారా ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించాలి మీడియా వాళ్ళు. ఇదే ఏబిఎన్ ప్రశ్నిస్తుందా, ఈనాడు ప్రశ్నిస్తుందా, ఇదే TV5లో గౌరవనీయ మూర్తి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదండి, ప్రశ్నిస్తారా? అంతెందుకు సార్, రాధాకృష్ణ గారు ప్రశ్నించండి సార్. మీరు తెలుగు న్యూస్ ఛానల్ లోకేష్ గారు ఇంత పెద్ద మాట అన్నారు, మీరు ఒకసారి ప్రశ్నించారా? తెలుగు మీడియాని పట్టించుకొని నారా లోకేష్ అని వేస్తారా? వేస్తే రెండో రోజు ఏం లేదు, సుట్కే సాగిపోద్ది. ఈ పరిస్థితులు ఉన్నాయి సార్. కాదండి, సిఐ సబ్మిట్ జర్నలిస్టులు బ్యాన్ చేస్తారా? అదే సరే, సిఐ సబ్మిట్ని జర్నలిస్టులు బ్యాన్ చేస్తే మీరు సబ్మిట్ చేస్తున్నారు, మీరు ఈ మాట అన్నారు ఢిల్లీలో, ఇప్పుడు జర్నలిస్టులకు కోపం వచ్చింది. ఇప్పుడు ఈ సబ్మిట్ని జర్నలిస్టులే బ్యాన్ చేసి ఎక్కడ రాకపోతే మీరు ఏం చేస్తారు? మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ సబ్మిట్ పెడతారు. ఎందుకు పెడతారు? ఆ సబ్మిట్ లో వచ్చే డబ్బు ఏమి, అది ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అన్నది వేరే విషయం. మీకు కావాల్సింది సబ్మిట్ లో డబ్బులు వస్తాయా, ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాలు జరుగుతాయి. ఒప్పందాలు చేస్తారంట 10 లక్షల కోట్లు. ఆ 10 లక్షల కోట్లలో 1000 కోట్లు వస్తే అది దేవుడి దయ అనుకోవాలి. ఆ ఒప్పందాలు ఏముంది సార్? మీ దగ్గర లెక్క ఉందా? నా దగ్గర లెక్క ఉంది, చెప్తాను. మీరు చెప్పండి. టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, చంద్రబాబు గారి గవర్నమెంట్లో సిఐ సమ్మిట్ల యొక్క సారాంశం 33 లక్షల కోట్లు. బా, దాంట్లో కంగ్రాచులేషన్ సార్, మన జీవితాలు మారిపోయినాయి. 3 సమ్మిట్లు చంద్రబాబు గారి ఆయనలోనే జరిగాయి సిఐ సమ్మిట్లు. దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది తెలుసా సార్? ఆయనది 19,50,000 కోట్ల ఒప్పందాల్లో గ్రౌండ్ అయింది 38,946 కోట్లు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిలో 13,50,000 కోట్ల ఒప్పందాలు ఒక సిఐ సమ్మిట్. గ్రౌండ్ అయింది ఎంత తెలుసా సార్? టోటల్ ఇక్కడ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఒప్పందం గ్రాసిమ్ లాంటిది కూడా గ్రౌండ్ అయింది 1,103 కోట్లు. టోటల్ ఎంత అయింది సార్ ఈ ఒప్పందాలది? 1,40,000 కోట్లు దాటలేదు. ఓవరాల్ గా ఒప్పందాలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి గత 10 సంవత్సరాలు బట్టి చేతిలో పెట్టుకున్నవి? 33 లక్షల కోట్లు. 33 లక్షల కోట్లకి 10% 10 years లో గ్రౌండ్ కాలేదంటే దీనికి అడవాడు చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం, నేను చంద్రబాబు గారు ప్రజావేదికలో మాట్లాడుతూ, ప్రజా దర్బార్ ఏదో దాంట్లో మాట్లాడుతూ, రైస్ ఎందుకయ్యా నీళ్ళు ఉన్నాయని పండిస్తారు, రైస్ ఎవడు తినట్లేదు. రేపు సిఐ సమ్మిట్లో తెలుగు మీడియా బ్యాన్ చేస్తుందా? ఒక ప్రశ్న లోకేష్ గారికి ప్రతిఘటనగా. రెండోది, చంద్రబాబు గారు సిఐ సమ్మిట్కి వచ్చిన వాళ్ళకి అన్నం సాంబారు వడ్డించకుండా ఓన్లీ మొలకలు, ఓన్లీ పిజ్జాలు బర్గర్లు పెట్టి పంపిస్తారు. అంటే ఈ విషయంలో మీరు సర్ప్రైజ్ అయ్యారు, కానీ నేను ఎందుకు సర్ప్రైజ్ అవ్వలేదు అంటే, నాకు తెలిసిన సిఐ సమ్మిట్ లో డ్రైవర్లు వాళ్ళు భోజనాలు లేవని కొట్టుకోవడాలు ఇవన్నీ నేను చూశాను. అదృష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రైస్ గురించి ఏదైతే మాట్లాడారో నేను అస్సలు సర్ప్రైజ్ అవ్వాల. ఎందుకు అవ్వలేదంటే, అసలు వ్యవసాయమే దండగా అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి చిప్పులు తిని బతకాలా అని చెప్పేసి. సో అది ఉంది. అంటే వ్యవసాయం అంటే ముందు నుంచి ఆయనకు చిన్న చూపు ఉంది సార్, అది ఎందుకుందో నాకు తెలియదు, చాలా చిన్న చూపు ఉంది. రైతు అనేది వెరీ క్లియర్ అండి. వాళ్ళ నాన్నగారు 2 ఎకరాల ఆసామిగా ప్రస్థానం అయిన దగ్గర అది ఎప్పుడు కాంట్రడిక్షనే కదా. నౌ హి హస్ క్రియేటెడ్ అన్ ఎంపరర్. ఆ ఎంపరర్ అంత క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? మూలమే కదా ఎవరికైనా. ఒక 2 ఎకరాల ఆసామి ఇంత ఎంపరర్ ఎలా క్రియేట్ చేయగలిగారంటే హెరిటేజ్ లాంటిది. మళ్ళీ అది కూడా వ్యవసాయ పరోక్ష ఆధారిత. అవును, పరోక్ష ఉంది సార్, అందులో మొత్తం వ్యవసాయం మీద ఆధారపడ్డది. పాడి పరిశ్రమ అంటే వ్యవసాయ ఆధారితమే కదా. అవును, మరి ఆవులు గేదెలు బర్రెలు అన్ని వ్యవసాయం, దాన్ని వ్యవసాయంలో పార్ట్ అండ్ పార్సల్స్ కింద కన్సిడర్ చేస్తాం మనం. అవును, మళ్ళీ ఆ వ్యవసాయం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ నుంచే బై ప్రొడక్ట్స్ తింటాయి కూడా. అదే గడ్డి, చంద్రబాబు నాయుడు గారు వడ్డు దంచిన తర్వాత వచ్చే తౌడు చిట్టే కదా పశువులు తినేవి. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి ఎప్పుడు కూడా విరోధే.
ఆయన ఎప్పుడు వ్యవసాయానికి అనుకూలంగా మాట్లాడలే. ఈ రోజు కూడా రైతులకి ఆయన ఇచ్చింది 5,000 రూపాయలు మాత్రమే. కాదంటారా? కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా ఇవ్వలేదు సార్. సార్ గత ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, 40,000 రూపాయలు. నాకు అది వద్దు సార్. కేంద్ర ప్రభుత్వం రైతులకి ఇచ్చింది కూడా గత సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం కూడా పూర్తిగా ఇవ్వలేదు. దగ్గర 6,000 రూపాయలు ఎంత ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సార్, ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేస్తుంది మెసేజ్ వాళ్ళకి. 2,000 ఇస్తారు, 2 ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే గత ఏడాది ఆ 2,000తో కలిపి ఇవ్వలేదు. ఈ ఏడాది అంటే టోటల్ గా సింపుల్ గా చెప్పాలంటే 40,000 6,000 కాలం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఏడాది కూడా వీళ్ళకి 9,000 ఇవ్వాలి. 5,000 వీళ్ళు ఇచ్చింది అనుకుంటే అది వదిలేండి, 5,000 సంగతి తీయండి. ఈ సంవత్సరం రావాల్సిన 4,000కి ఎక్స్ట్రా 1,000 ఇచ్చారు. ఓకే, అంటే నాకు తెలిసి నెక్స్ట్ వచ్చి 2,000 ఇంకో 1,000 ఆల్రెడీ కోతట్టేసింటే. అసలు నాకు అర్థం కాని విషయం రైతులకు కూడా అడగాలి నేను. అంటే ఒక చిన్న ప్రశ్న వేయాలి. ఏమని అడుగుతారు? అడిగే వచ్చాం మేము, ఏమి లేదు వాళ్ళ దగ్గర సమాధానం. అంటే ఈ వీడియో ద్వారా రైతులకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు కూడా రైతులకి మంచి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మనం చెప్తాం. ఒక జలయజ్ఞమే ఆయన తీసుకొచ్చి ఉచిత కరెంట్ అండి. ఒక పాదయాత్రలో ఆయన ప్రతిస్పందించిన ఉచిత కరెంటు, జలయజ్ఞం చేసి నీళ్లు ఇవ్వడం, అలాగే రైతు పడుతున్న దీనికి 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి దాన్ని సస్టైన్ చేశాడు ఆయన. నేను సూటిగా మిమ్మల్ని అడుగుతారు ఒక ప్రశ్న. అంటే మీరు ముందు నుంచి చూస్తున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు రైతులకి చేసిన మంచి చెప్పండి నాకు ఒకటి. అంటే కాపీ పేస్ట్ వద్దు, ఫలానా వాళ్ళు చేస్తే నేను ఫాలో అయ్యాడు వద్దు, ఆయనగా వచ్చిన ఆలోచన ఏంటి చెప్పండి. ఏం లేదు, కనీసం అది ఫాలో అయితే చాలు మనకి. అతలకనప్పు కూడా ఉండదు కదా. అమ్మ పెట్ట దొడుకుతానని ఆయన ఫాలో అవడు, పైపచ్చు ట్రెండ్ సెట్ చేయడు. యాక్చువల్గా ఎందుకు ఈ ప్రాబ్లం? ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అమ్మఒడి అన్నటువంటి ఒక పేరుని కాపీ చేసి అది ఇవ్వాల్సి వస్తుంది అంటే ఎందుకు సార్? ఈయనకు సొంత ఆలోచనలు లేవా? అంటే నా అబ్జర్వేషన్ మీకు చెప్తా సార్. ఫర్ ఇన్స్టెంట్ అయినా ఒక సాఫ్ట్వేర్ రంగంలోంచి ఒక ఫినామినల్ గ్రోత్ ఉంది, దాంట్లోంచి డబ్బులు వస్తాయి అన్నది ఒక ఎక్స్పెక్టేషన్ ఆ రోజుల్లో. ఎందుకంటే మన స్టాటిస్టిక్స్ చాలా క్లియర్గా చూస్తే ఇంత సాఫ్ట్వేర్ రంగం ఆయన వల్ల అభివృద్ధి చెందిన దగ్గర మన స్టేట్కి 5,000 కోట్ల చిల్లరే ఆయన ఆయనలో రెవెన్యూ జనరేట్ అయింది సాఫ్ట్వేర్ రంగం పరంగా. అప్పటి నుంచి కూడా మీరు ట్రాక్ చూసుకుంటే వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయ అన్నపూర్ణగా పరిగణించే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సమైక్య రాష్ట్రం, ఇప్పుడు విభజిత రాష్ట్రం నుంచి కూడా హైయెస్ట్ ఈల్డ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. దానికి నాకు తెలిసి రాజశేఖర రెడ్డి అంటే మనం కాంటెంపరరీ పాలిటిక్స్ లో రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయగలం మనం. సో ఇక్కడ మీరు మోర్ ఫోకస్ ఏదైతే మనకి రెవెన్యూ సోర్స్ ఉంది అనుకున్న దగ్గర 2 చేతులతోనూ బ్యాలెన్స్ చేసుకుని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వాలు చూస్తే వ్యవసాయాన్ని మిగిలిన రంగాల్ని 2 చేతులతో బ్యాలెన్స్ చేసిన 2014 దాకా ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వాలి. అవును. సబ్సిక్వెంట్ గా విడిపోయిన రాష్ట్రాల్లో కూడా మీరు బ్యాలెన్స్ చేస్తారన్న దగ్గర ఎక్స్పోర్ట్ త్రూ ఐటీ సెక్టర్ ఈల్డ్ కూడా చంద్రబాబు గారి ఆయనలో 14 నుంచి 19 దాకా అంత కరోనా లేకపోయినా సరే పాథటిక్. కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే కూడా ఇట్ ఈస్ అగైన్ ఫినామినల్ గ్రోత్ ఇన్ ఐటీ సెక్టర్. అండ్ వేర్ అగ్రికల్చర్ సెక్టర్ చూస్తే నేను 5 సంవత్సరాలు మన విభజిత రాష్ట్రం మాడదాం 58,974 కోట్ల వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి వచ్చిన రెవెన్యూ స్టేట్ ఖజానాకి. అంత ఇంకేది ఇవ్వలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 89,614 కోట్లు ఇంక్లూడింగ్ కరోనా. అంటే క్లియర్ మనకి ఎండ్ ఆఫ్ ద డే బడ్జెట్లోనూ ఏ ఫిగర్లతో మనకి రెవెన్యూ వచ్చింది, ఏ సెక్టర్స్ నుంచి అన్నది చూస్తే రెన్యూవల్ 2 మన దగ్గర ఉన్నాయి. అంచేత ఖచ్చితంగా వ్యవసాయాన్ని అశ్రద్ధ చేస్తున్న చంద్రబాబు గారి కింద అభివర్ణించాలి. అదే అందరూ ఎట్లాంటి డౌట్ లేదు సార్. ముందు నుంచి మీకు ఇంకోటి చెప్తా సార్. సెకీతో ఒప్పందం ₹2.50 తీసుకొచ్చాడు విత్ ట్రాన్స్పోర్టేషన్ 25 సంవత్సరాలకి. ఆ సోలార్ ఎనర్జీ ఏదైతే వస్తుందో అదంతా ఉచిత కరెంట్కి పర్ఫెక్ట్ విజనరీ ప్లాన్ అది జగన్మోహన్ రెడ్డి గారి. కానీ చూసుకోండి మీరు, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ఒక ప్రాస్పెక్టివ్ డ్రైవ్ లో ₹2.50కి 20 years అగ్రిమెంట్, 25 years అగ్రిమెంట్ తీసుకొచ్చాడు. అది తప్పంట, అసలు తేవడం తప్పంట. అలాంటి కానీ ₹4.80 తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేనంటుంది మీరు ఇందాక పారాసిటమాల్ చెప్పారు, ఏది ఎడ్యుకేషన్ సెక్టర్. అలాగే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఉచిత కరెంటు వాళ్ళ నాన్నగారి స్వప్నం అనుకున్నది కంటిన్యూగా ఏ గవర్నమెంట్ వచ్చినా కలో గెంచే ఇస్తుంది. ఈ చంద్రబాబు గారు కూడా ఇస్తున్న దానికి శాశ్వత పరిష్కారం ఇచ్చారు కదా. టు బి కాల్డ్ యాజ్ విజనరీ జగన్మోహన్ రెడ్డి అనాలా, ఈయన అనాలా? ఫర్ 25 years 25 years సెటిల్మెంట్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ అనేది సెటిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏది అగ్రికల్చర్ సెక్టర్. అలాగే మీరు చెప్పిన పారాసిటమాల్ కి పారల్ గా ఏదైతే ఇంజెక్ట్ చేసిన యాంటీబయాటిక్ ఇస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 20 years కి సంపద సృష్టి ప్రోడక్ట్ తయారు చేయడానికి బేస్ క్రియేట్ చేయడం.
ఇందులో మీ విజనరీ, ఈ 2 విజనరీలో చంద్రబాబు గారు విజనరీ అని చెప్పుకుంటాను. ఆయనకి ఏ ప్రాస్పెక్ట్ లో స్టేట్ విజనరీ అయ్యాడో నాకు ఒకసారి చెప్పండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.